హేమంత ఋతువు గురించి చెప్తూ ఈ హేమంత ఋతువు వచ్చేటప్పటికల్లా గోపికలు వ్రతాన్ని ఆచరించారు అన్నారు. ఇక్కడ హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా చేరుర్ హవిష్యం భుంజానా కాత్యాయన్యర్చన వ్రతం. వాళ్ళు హవిస్సును మాత్రమే స్వీకరిస్తూ కాత్యాయని వ్రతాన్ని చేశారు. ఎందుకు చేశారు అనేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఆప్లుత్యాంభసి ముందు ఎందుకు కంటే ఎలా చేశారు ముందు చెప్తున్నాడు. వాళ్ళు అరుణోదయ వేళలోనే లేచి ఆప్లుత్యాంభసి కాళింద్యా జలాంతే చౌదితే రుణే ఉదితే అరుణే అరుణోదయ వేళలోనే లేచి కాళిందీ నదిలో అంటే యమునా నదిలో స్నానం చేసి కృత్వా ప్రతికృతిం దేవీం కాత్యాయనీ దేవి యొక్క ఆకృతిని అక్కడ ఉన్నటువంటి సైకతిం ఆ మట్టితో ఇసుకతో అమ్మవారి ఆకారాన్ని చేసి అర్చన చేశారు. వాళ్ళ పని ఏంటంటే రోజు స్నానం చేయడం, అమ్మవారిని ఆరాధన చేయడం. కాత్యాయని అంటే కాలస్వరూపిణి మహా తేజస్వరూపిణి అమ్మవారు. ఎందుకు ఆరాధన చేస్తున్నారు వీళ్ళందరూ అంటే వాళ్ళు ఒక మంత్రాన్ని చెప్తున్నారు. అమ్మవారిని పూలమాలలతో కొబ్బరికాయ మొదలైన వాటితో ధూపదీపాదులతో అర్చించి నైవేద్యాలు సమర్పించి వాళ్ళు అంటున్న మంత్రము కాత్యాయని మహామాయే లేదా మహాభాగే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః ఇతి మంత్రం జపం చేస్తా పూజాంచక్రు కుమారికా. ఇది కోరిక అనలేదు, మంత్రం అన్నారు ఇక్కడ. అంటే ఇది కోరికను అమ్మవారి దగ్గర అడిగారు అని కాకుండా ఇది మంత్రంగా జపం చేశారు. వాళ్ళు జపం చేశారు. ఇక్కడ మాటి మాటికి ఆ శబ్దములను ఆవృత్తి చేయడాన్ని జపం అంటారు. ఇక్కడ మంత్రాన్ని జపం చేశారు. ఏమని? అమ్మ కాత్యాయిని, ఓ మహామాయా స్వరూపిణి, ఓ మహాయోగిని, అంతేకాదు అధీశ్వరి అంటే సర్వేశ్వరి అయిన జగన్మాత మాకు నందగోపసుతుని పతిని చేయము. అంటే కృష్ణుడు తమకు పతి కావాలని వీళ్ళందరూ కలిసి చేశారు. ఎప్పుడైనా పతి కావాలంటే ఒక ఆమె పతి కోసం చేస్తుంది. వీళ్ళందరూ ఒకే కోరికతో చేయడంలోనే కనబడుతున్నది. అందరి హృదయాల్లో అంతర్యామైన పరమాత్మనే పతిగా కోరుకున్నారు కనుక వీరు ఒకరు ఇద్దరు అని కాకుండా ఈ గోప కన్యలు, వీరు గోప కుమారికలు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఇలాగా ఏవం మాసం వ్రతం చేరు కుమార్య కృష్ణచేతస కృష్ణచేతస్కులై అంటే చిత్తమంతా కృష్ణమయం చేసుకుని భద్రకాళీం సమానర్చుహు భద్రకాళీదేవిని అర్చన చేశారు. అంటే అర్చించిందేమో అమ్మవారిని, మనసు నిండి ఉన్నవాడు కృష్ణుడు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని మా మనసులో ఉన్న దేవుణ్ణి తప్ప ఇంకో దేవుణ్ణి పూజించామంటే అది సనాతన ధర్మం కాదండి. ఇక్కడ ఇష్టదేవ ఒకటి ఉండవచ్చు, కానీ వేదం ప్రతిపాదించిన దేవతలందరికీ నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే నీ ఇష్టదేవతగా పరమాత్మను ఆరాధిస్తున్నావు కనుక ఆ పరమాత్మ స్వరూపాలు ఇతర దేవతలు కనుక ఇతర దేవతల్ని ఆరాధన చేయాలి. అదే మహానుభావుడు లీలాసుకుడు ఒక మాట అంటాడు, కనిపించే ప్రతి దేవతకి నేను సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తాను. ఎందుకయ్యా అంటే వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటాను, అందరి దేవతలకు నమస్కారం చేస్తాను. ఏం కోరుకుంటానంటే నందస్య పుణ్య నిచయే మమ భక్తి రస్తు. నందుని పుణ్యాల భాగ్యమైనటువంటి కృష్ణ పరమాత్మకై నాకు భక్తి సిద్ధించుగాక. ఏ దేవత ఆశీర్వదించిన భక్తి కలుగుతుంది కనుక అందరి దేవతలకు నమస్కారం చేస్తానన్నాడండి. అది ఉత్కృష్టమైనటువంటి భక్తి. అది అందుకే ఇష్టదేవత నిష్ఠ ఉండవచ్చు కానీ ఇతర దేవతను తక్కువ చేయరాదు. మొత్తానికి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఉషసి ఉత్థాయ గోత్రైస్వైరన్యోన్యాబద్ధ బాహవ కృష్ణముచ్చైర్జగుర్యాంత్య కాళింద్యాం స్నాతు మన్వహం. వాళ్ళు ఉషస్కాలంలో లేచి అందరూ కూడా కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వస్తూ కృష్ణుని గురించి బాగా గానం చేస్తూ వచ్చి యమునా నది స్నానాలు చేస్తున్నారు. వారి జలోచను పాడుచు వారి జలోచనులు వారి వారికి వెట్కన్ వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికి కలవే. ఒక్క వారి అనే మాటతో ఎన్ని నడిపాడు. వారి విహారము సల్పిరి అంటే జలక్రీళ్ళాడారు. వారి విహారములు అంటే గోపకుల యొక్క ప్రవర్తనలు జగతి వారికి కలవే. ఈ సంసారాల పట్టుకుంటాయా అన్నాడు. ఇక్కడ అంత కృష్ణ చేతస్కుని వారు ప్రవర్తిస్తున్నారు. ఇలా ఉండగా మొత్తం 9 రోజులు వ్రతం చక్కగా జరిగిందండి. ఈ 9 రోజుల వ్రతం చివరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఆ ప్రాతకాల స్నానానికి వెళ్ళారు. అప్పుడు కృష్ణ పరమాత్మ తన స్నేహితులతో సహా అక్కడికి వచ్చి స్నేహితులను దూరంగా ఉండమని చెప్పి తాను అక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇక్కడ వస్త్రాపహరణ లీల అని స్పష్టమైపోయింది. కృష్ణావతారాన్ని మొత్తం గమనించకుండా సరిగ్గా భాగవతం కానీ భారతం కానీ విష్ణు పురాణం కానీ ఏమి చెప్పిందో తెలుసుకోకుండా ఈ పైని చూసి కృష్ణుడు వస్త్రాలు అపహరించాడు అని వెక్కిలి చేష్టలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారే,
వాళ్ళు పాపాలు మూట కట్టుకుంటున్నారనడంలో సందేహం లేదు ఇక్కడ. ఎందుకంటే జరుగుతున్న ముందు లీలన్నీ తెలుసుకుని దాని అనుబంధంగా దీన్ని చూడాలి. అదేవిధంగా ఇక్కడ ఎందుకు వస్తున్నాడు కృష్ణుడు చక్కగా చెప్పారు ఇక్కడ మూలంలో. వయస్సై రావృతస్తత్ర గతః తత్కర్మ సిద్ధయే. వారు చేసిన కర్మని సిద్ధింపజేయడానికి వస్తున్నాడు. కనుక వస్తున్నవాడు ఎవరు? కృష్ణుడు అని కాదు, ఎవరు పతి కావాలని వారు వ్రతమాచరించారో వాడు వస్తున్నాడు. అది మరోరారు. కానీ ఎవరు వస్తువులు ఏదో వ్రతం చేసుకుంటుంటే కృష్ణుడు రాలేదు. కృష్ణుడే పతి కావాలని ఎవరు తపస్సును ఆచరించి నెల రోజులు దీక్షను పెట్టారో వాళ్ళ కర్మ సిద్ధింపజేయడానికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మలో వాళ్ళకి తెలియకుండా ఒక లోపం జరిగింది. అదేమిటంటే కృష్ణుడే పతి కావాలని ఎవరు తపస్సును ఆచరించి నెల రోజులు దీక్షను పెట్టారో వాళ్ళ కర్మ సిద్ధింపజేయడానికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మలో వాళ్ళకి తెలియకుండా ఒక లోపం జరిగింది. అదేమిటంటే వాళ్ళు వ్రతదీక్షలో ఉన్నటువంటి వారు నదీ స్నానం చేసినప్పుడు వస్త్రరహితంగా స్నానం చేయరాదు. ఇది శాస్త్రం చెప్తున్నదండి. ఇప్పుడు బాత్రూమ్ స్నానం వచ్చి నానా రకాలు వచ్చాయి, కానీ వస్త్రరహిత స్నానం చేయరాదని వేదమే చెప్తోంది. నా నక్త స్నాయాం నా నగ్న స్నాయాం అని వేదంలో చెప్పబడుతున్నది. రాత్రి వేళల్లో స్నానాలు చేయరాదు. అంటే మామూలుగా ఏదో వేసవిలో ఇంటికి వచ్చి మా ఒంటి మీద నీళ్లు పోసుకోవడం కాదు. స్నానం అనేటువంటిది వేరు. ఆ స్నానం రాత్రి వేళల్లో చేయరాదు. అందరూ నదీ స్నానములు మొదలైనవి రాత్రి వేళల్లో అసలు చేయరాదు. ఏదో గంగానది మొదలైన వాటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి, కానీ సాధారణంగా రాత్రి వేళల్లో స్నానం అనకూడదు. రెండవది వస్త్రరహిత స్నానం చేయరాదు. చేస్తే ఏమవుతుందని పిశాచగ్రస్తమవుతుంది శరీరం అన్నారు. అప్పటికే పిశాచం లోపలికి దూరితే చెప్పినా వినరు, అది వేరే విషయం. ఎందుకంటే అనాచార దురాచారాల వల్ల శరీరాలు పిశాచగ్రస్తాలు అవుతాయి. శరీరం పిశాచగ్రస్తమైతే తెలియని బాధలు ఏర్పడి జీవుడికి ధర్మంపై భక్తిపై భగవంతుడిపై బుద్ధి వెళ్ళదు. అందుకే సదాచారం అంత అవసరం. ఎందుకంటే మనల్ని చూసేవాళ్ళు దేవతలు పిశాచాలు రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటారు. సదాచార సంపన్నులు అయితే వీడు మావాడని దేవతలు వస్తారు, దురాచార సంపన్నులు అయితే వీడు మావాడని వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తే మాత్రం దుర్గతులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ సూక్ష్మ జ్ఞానములు. దీన్ని ఆధారం చేసుకుని ఋషులు ఇవన్నీ ఏర్పరిచారు. వీటిని భీష్మ పితామహుడు మహాభారతంలో చాలా చక్కగా వివరించి చెప్తాడు. సరే, ఇక్కడ కూడా ఒక సదాచారమే చూపిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఉత్సాహంతో ఆనందంతో స్నానానికి వెళ్ళినప్పుడు ఆ రోజున వస్త్రములు ఒడ్డును పెట్టి స్నానానికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ అత్యంత రహస్యమైన ఒక అంశం ఉన్నదండి. ఏదైనా ఒక వ్రతం చేసేటప్పుడు మధ్యలో నియమానికి విరుద్ధంగా చేస్తే ఒక దోషం వస్తుంది. దాని పేరు ప్రత్యవాయ దోషము అని అంటారు ఇక్కడ. అయితే ఇవి దేనికి అంటే సకామంగా చేసే కర్మలకు ప్రత్యవాయ దోషం వస్తుంది. అందుకే ఆ దోష నిమిత్తం మళ్ళీ చివరికి వచ్చేటప్పటికల్లా చేయవలసిన మరికొన్ని ఉంటాయి. జ్ఞాతాజ్ఞాత ప్రాయశ్చిత్తార్థం అని చేస్తారు. యజ్ఞాలు చేసినా చివరికి వచ్చేస్తారు. అంటే తెలిసినంత మేరకు మనం ఏ తప్పు చేయకూడదు. తెలియక ఏదైనా జరిగితే చివరికి చేసేటువంటి ఆ హవనాదులు ఆ దోషాన్ని పోగొడతాయి. కనుక ఏ ఒక్కరు కూడా తెలుసుకుని జాగరూకులై ఏకాగ్రంగా చేయాలి. అది అయితే ఎంత మనం చేసినా ఏదో తప్పు వచ్చిందనుకోండి, దానికి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. అయితే ఇవి సకామ కర్మలకి. ఇవి నిష్కామంగా ప్రేమగా భగవదర్పణ బుద్ధితో చేసినట్లయితే వాళ్ళకి తెలుసో తెలియకో ప్రత్యవాయ దోషం ఏర్పడితే, నేను తెలుసో తెలియక అన్నది తెలుసో తెలియకో గ్యాప్ ఇవ్వలేదు. తెలిసి తెలియకని ఉద్దేశం చెప్పారు. తెలిసి తెలియక కానీ ఏదైనా వాళ్ళు ఒక దోషం చేసినట్లయితే నిష్కామ కర్మలో మాత్రం ప్రత్యవాయ దోషం లేదన్నారు. ఇక్కడ సకామ కర్మలు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సకామ కర్మ నిష్కామ కర్మ. ఇది ఆలోచించవలసిన అంశం అండి. ఇక్కడ వస్త్రాపరణ లేదు, మామూలు కాదు, సకామమే కదా. కానీ భగవత్కామన సకామం కాదు. అది రహస్యం. ఇక్కడగా భగవంతుడిని కోరుకోవడం అనేది సకామం కిందకి రాదు. అది నా కామయమాన నిరోధ రూపత్వాత్త నారదుడు భక్తి సూత్రంలో ఇదే చెప్పాడు. ఎందుకంటే లోకం విషయంలో వేరు, భగవద్ విషయంలో వేరు. కనుక వీళ్ళది భగవత్కామనే ఏది భౌతిక దృష్టితో చూస్తే. కానీ భగవంతుడు ఎక్కడో ఉండి వీళ్ళు ఆయన భావిస్తూ కోరుకున్నది కాదు. అక్కడ ప్రత్యక్షమైన భగవంతుడిని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకే పరమాత్మ సగుణ రూపం ధరించినప్పుడు భక్తులు ఆయన పొందడానికి యోగ్యులైనటువంటి వారై వాళ్ళు కూడా పుట్టినప్పుడు భగవంతునిపై వారు ఆ కోరికతో ఉండడం అవతార కాలంలో దోషం రాదు అని చెప్పడం ఇక్కడ. పైగా భగవంతునిపై కోరిక కిందకి రాదు. ఆ తర్వాత కృష్ణుడే వ్యాఖ్యానిస్తాడు. కానీ ఈ ఘట్టం ఏదో వస్త్రాపరణం దాటేయడానికి లేదు. నీకు నిజంగా సందేహం ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మఠం వేసి కూర్చొని గురువుల ద్వారా విను. సుఖయోగిందుడు ఏం చెప్పాడో సరిగ్గా వినంత. ఇక్కడ వింటే మాత్రం ఉదాత్తత దీనిలో కనబడుతుంది. ఇక్కడ భగవానుడు ఎందుకు ఇలా వచ్చాడు అంటే
ప్రత్యవాయ దోషం లేకుండా చేయడానికి వచ్చేట వాళ్ళకి ఇక్కడ మీరు కూడని పని చేశారు కదా, అప్పుడు ఇన్నాళ్ళ వ్రతం ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. కానీ ఇన్నాళ్ళ వ్రతం వ్యర్థం కాకుండా ఉండడానికై భగవానుడు వచ్చి ఈ లోపం సవరిస్తున్నాడు. అది తత్కర్మ సిద్ధయే అనేటువంటి మాటలు అంతరి. అందుకే గోపికల్ని సకామం అనరాదు. మరి కామమే కదండి, కామోత్కంఠిత గోపికలు మీరే చదివారు కదా అంటే అక్కడ లక్ష్యం ఏదో దాన్ని బట్టి దీని లక్షణం ఏర్పడుతుంది అని. ఇక్కడ లక్ష్యం ఎవడు? భగవానుడు. ఎవడు కామాది వికారములకు అతీతుడో వాడి యందు పెట్టుకున్న కామం కామం కాదు, అది నిష్కామ కర్మ వంటిదే. ఎందుకంటే సకామ కర్మకి ఫలం కోరుకున్నది లభిస్తుంది. ఇప్పుడు భగవత్కామనతో వీళ్ళు కోరుకున్నది లభించడం అంటే ఏమిటి? భగవద్ అనుభూతి. భగవద్ అనుభూతి అంటే ఏమిటి? కైవల్యమే కదా. కనుక వీళ్ళు కోరుకున్నదేన్ని? మోక్షమే. మోక్షం కర్మ కిందకి కామం కిందకి రాదు కదా. కనుక వీళ్ళు దాన్ని ఏమనాలి? ఇప్పుడు సకామంలా కనబడిన నిష్కామమే గనక భగవానుడు ఆ దోషం పోగొట్టడానికి తానే వచ్చాడు. ప్రత్యాభ దోషం తీసేస్తున్నాడు ఆయన. అందుకొచ్చేది వీళ్ళకి తెలియలేదు. భగవానుడు ఆ దోషం పోగొట్టడానికి తానే వచ్చాడు. ప్రత్యాభ దోషం తీసేస్తున్నాడు ఆయన. అందుకొచ్చేది వీళ్ళకి తెలియలేదు. మొత్తానికి ఆ వస్త్రాలు తీసుకుని అక్కడున్న చెట్టుపై ఉన్నాడు ఆయన. తర్వాత వాడు స్నానం పూర్తయి చూసేటప్పటికల్లా వస్త్రాలు కనబడలేదు, పైన కృష్ణుడు కనబడ్డాడు. వెంటనే భవత్యో ఆయన అడుగుతున్నారు, శ్యామసుందర తే దాస్య కరవామ తవోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞ నోచేద్ రాజ్ఞే బ్రువామహే. మేము నీకు దాసులము. దాసులు అంటే ఏం చెప్తా చేసేవాళ్ళు దాసులు, కింకరులు గనక. అదే కరవామ తబోదితం, నువ్వు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నావు. దేహి వాసాంసి, మా వస్త్రాలు మాకు ఇచ్చేసాయి, లేకపోతే రాజుగారికి చెప్తా ఉన్నట్ట. పైగా భవత్యో అప్పుడు ఇంకో మాట అంటున్నారు, కొంటివి మా హృదయములు, కొంటివి మా మనము లజ్జ, కొంటివి వలువల్, కొంటివిక నెట్లు చేసేదా కొంటెవు కదా నిన్ను నెరిగి కొంటిమి కృష్ణ. ఆ కొంటె శబ్దంతో ఎంత కొంటెగా రచించారని పోతన గారు ఇక్కడ ఆ విధంగా స్తుతించి అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, నిజంగా మీరు అన్న మాటల మొదటిదేమిటి? దాసులమయ్యో, ఏం చెప్తే చేస్తామన్నారు కదా. సరే, మీరు అత్రాగత్య స్వాంసాంసి ప్రతిచ్ఛంతు శుచిస్మితా. మీరు కపటం లేని నవ్వు నవ్వుతున్నారు మీరు, అది శుచిస్మితా. పైగా భవత్యో యది మే దాస్యో మయోక్తం వా కరిష్యథ. మీరు నాకు దాసీజనమైనట్లయితే నేను చెప్పించేయాలి కదా. అయితే ఇక్కడికి మీరే వచ్చి వస్త్రాన్ని స్వీకరించండి అన్నాడు. ఇక్కడ ఉన్నవారు ఉన్నట్లే రావాలి. ఎలా నదిలో దిగారో అలా వచ్చి నా చేతి నుండి వస్త్రాలు స్వీకరించినట్లయితే మీకు వ్రతలోపం కాకుండా అనుగ్రహిస్తాను అన్నాడు. ఇక్కడ నిర్వికారంగానే భగవానుడు ఉన్నాడు. భగవానుడు నిర్వికారం లేదు. అవతలవాడిలో వికారం వచ్చినప్పుడు వీళ్ళకి సిగ్గుకి ఆస్కారం ఉంది. అవతల వాళ్ళ వికారం లేనప్పుడు వీళ్ళకి సిగ్గు అవసరం లేదు. ఇది రహస్యం తెలియాలంటే ఇందులో బింబ ప్రతిబింబ భావ కథలు ఉంటాయి, భాగవతంలో కానీ భారతంలో కానీ. ఒక కథ వచ్చినప్పుడు మరో కథతో దాని సమాధానం చెప్పాలి. అది మొట్టమొదటి స్కంధాల్లో మనం చెప్పుకున్నాం. సుఖయోగీంద్రులు వస్తూ ఉండగా అప్సరకాంతులు శుకుడికి నమస్కారం చేశారు. ఏమిటి? అలాగే ఆ వస్త్రాలు లేకుండానే అంచు దండం పెట్టారట. ఆయన అలా వెళ్ళిపోయాడు. ఆయన ఆశీర్వదించడం కూడా లేదు. ఆయన ఆశీర్వదించాడు అంటే మరి తప్పే. ఆయన అవధూత స్థితిలో ఉన్నటువంటి వాడు. ఇది స్త్రీ అని ఇది పురుషుడని భావమే లేదు, వికారాలకు అతీతుడు. అయితే ఆయన వెంట వస్తున్న వ్యాసుడికి దూరం నుంచి దృశ్యం కనబడింది. శుకుడు వెళ్ళిపోయాడు. వ్యాసుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడున్న స్త్రీలందరూ వస్త్రాలు జాగ్రత్తగా కప్పుకున్నట్ట. వ్యాసుడు సిగ్గు వేసింది. తానేమో వృద్ధుడు, ఆ శుకుడు యువకుడు. యువకుడైన శుకుడు వస్త్రరహితంగా ఆయన వెళుతున్నాడు అవధూత స్థితిలో. ఆయన్ని చూసి వీళ్ళు సర్దుకోవడం కూడా లేకుండా నమస్కరించారు. నేను వచ్చినప్పటికల్లా సర్దుకుని సిగ్గుతో నమస్కారం చేస్తున్నారు. ఎందుకు మీరు అలా చేశారు అన్నారు. నువ్వు ఆగి అడిగావు, ఆయన అది కూడా చెయ్యడు, అది గొప్పతనం అయినా అన్నారు. అటువంటి స్థితి వాళ్ళది. శుకుడు ఏ బ్రహ్మమును తలంచుకోవడం వల్ల, ఏ బ్రహ్మభావన వల్ల ఆ స్థితికి వెళ్ళాడో ఆ బ్రహ్మమే అక్కడ చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు మరువరాదు. ఇక్కడ ఎటువంటి స్థితి ఇది? అది కృష్ణుడు ఎవరు అనేది ముందు వెనకలతో మనం ఆలోచించుకుంటే అర్థమవుతున్న అంశం ఇక్కడ. అది నిర్వికారంగా ఉంటాడు కృష్ణ పరమాత్మ. అలాంటి వారి వద్దకు నిర్వికారులే చేరుకోగలరు. పైగా వాసాంసి, ఇది ఇస్తున్నాను మీకు అన్నాడు. ఆ ఇవ్వడంలో ఎన్నో మర్మములు, ఒక్క కథలో ఎన్ని మర్మాలు. లీలలు అన్నింటిలోనూ అనేక అంతరార్థాలు ఉంటాయి, కానీ అనేక గంభీరమైన అంతరార్థాలు కలిగిన లీల ఇది. ఈ లీల అర్థం కావాలంటే వాడు యోగి కావాలి, లేదా గొప్ప భక్తుడు కావాలి. ఈ రెండూ కానివాడికి ఇది అర్థం కాదు. కృష్ణుడు చేసిన ఈ లీలలో అధర్మం లేదు. ముందు భౌతికంగా ఆలోచించాలి. కృష్ణుడు కానీ రాముడు కానీ ఏ లీల చేసినా అందులో తాత్వికమైన అర్థాలు ఉంటాయి, కానీ భౌతికంగా కూడా దోషం ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
ధార్మికంగా దోషమే కానీ తాత్వికంగా గొప్పదండి అనడానికి లేదు. మా రాముడు కానీ కృష్ణుడు కానీ ఏది చేసినా ధార్మికంగా తాత్వికంగా యోగపరంగా కూడా సత్యమే ఉంటుంది తప్ప తప్పు ఉండదు. తప్పు లేని వారు రాముడు కృష్ణుడు తెలుసుకుంటారు. నిష్కల్మషమైన పరిపూర్ణ మూర్తులు వారు. ఇక్కడ అయితే తప్పు అనిపించిందంటే అది నీ బుద్ధి తప్పదు. ఇక్కడ నీకేం ధర్మశాస్త్రం తెలిసిని, ఏం ధర్మం తెలిసిన అందులో ధర్మం ఉందా లేదా చర్చ చేస్తాం. ఏం చదివో ధర్మం గురించి, యోగం గురించి ఏం తెలుసు, తత్వం గురించి ఏం తెలుసు. అది మహాత్ముల ధర్మాల గురించి సామాన్యులు మాట్లాడరాదు తెలుసు. ఇక్కడ గమనించవలసిన అది ప్రధానమైన అంశం. మొత్తానికి ఇక్కడ స్వామి మాట్లాడుతున్న మాటలు గమనించిన, పైగా చెప్తున్నాడు ఇక్కడ ఆ మాటల్లో ఒక గురువు ఉపదేశిస్తున్నట్టు ఉంటుంది కానీ ఎక్కడ కొంటెదనం కానీ అవహేళన కానీ ఎక్కడ లేదండి. కృష్ణలీలలో ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుచు కృష్ణ అనేది నాట్యం కోసం వాళ్ళు రాసుకున్న పాట కానీ అలాంటి లీలలు భాగవతంలో కానీ విష్ణు పురాణంలో ఒక్కటి కూడా లేవు తెలుసుకోండి. ఆడవాళ్ళ వెనకాల కృష్ణుడు పరిగెత్తి వాళ్ళతో అల్లరి పెట్టాడు, ఇవి ఎక్కడా లేవు. కొంతమంది కృష్ణలీలలు వాళ్ళు రాసుకున్న భాగవతాల్లో గోపకాంతలు పెడుతూ ఉంటే ఆ కొండ మీద రాయి విసిరాడు, అవన్నీ వీళ్ళు రాసుకున్నవి, కానీ వ్యాస భాగవతంలో లేదు. ఇది కూడా తెలుసుకోవాలి కదా. అందుకే ఏ లీలలు ఉన్నాయో మొత్తం చదివి వినిపించడం జరిగింది మీకు. ఇవన్నీ కూడా తర్వాత నాటకాల వాళ్ళు, నాట్యాల వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి చెప్పరాదు వాళ్ళ పేర్లు వాళ్ళు చేసేస్తూ ఉంటే వెక్కిరింతలు చేస్తూ రాముడు కాదు కృష్ణుడు అంటే పాపాత్ములు తయారయ్యారండి. పవిత్రతలో రాముడికి కృష్ణుడికి ఇసుమంత భేదం లేదు. స్త్రీకి మర్యాద ఇవ్వడంలో రాముడంతో కృష్ణుడంతా. పరస్త్రీ వ్యామోహం కృష్ణుడికి ఎక్కడా లేదు తెలుసుకోండి. ఇవి గమనించవలసిన అంశం. అందుకే ఆయన ఇక్కడ ప్రవర్తించేటప్పుడు కూడా ఎంత గంభీరంగా ఒక గురువు మాట్లాడుతున్నాడు. యూయం వివస్త్రా యదపోధృత వ్రత వ్యగాహతైతత్తదు దేవహేళనం బద్ధ్వాంజలిం మూర్ధ్నియపయుత్త ఏం హసః కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతాం. ఈ శ్లోక వాక్యాలు వింటూ ఉంటే అర్థమవుతుంది ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడు స్వామి ఇక్కడ. మీరు వ్రత నియమంలో ఉన్నారు, ధృతవ్రత అయినప్పటికీ యదపో వివస్త్ర వ్యగాహత, మీరు వస్త్రరహితులై నీటిలో స్నానానికి దిగారు. ఇది దేవహేళనం, ఇది దేవతల పట్ల చేసిన అపచారము. అంటే కాత్యాయని దేవి పట్ల మీరు అపచారం చేసినట్లవుతుంది. అది మీకు ప్రత్యవాయ దోషం ఏర్పడి ఫలితం ఇవ్వదు సరికదా, దుష్ఫలితం ఇస్తుందండి. ఇక్కడ తెలుసుకోండి. ఫలితం లేకపోతే పోయాయి, దుష్ఫలితం వస్తుంది. అది తప్పు కదా. ఆ పాపం పోవడానికై మీరు వ్రత నియమంలో ఉన్నారు, ధృతవ్రత అయినప్పటికీ యదపో వివస్త్ర వ్యగాహత, మీరు వస్త్రరహితులై నీటిలో స్నానానికి దిగారు. ఇది దేవహేళనం, ఇది దేవతల పట్ల చేసిన అపచారము. అంటే కాత్యాయని దేవి పట్ల మీరు అపచారం చేసినట్లవుతుంది. అది మీకు ప్రత్యవాయ దోషం ఏర్పడి ఫలితం ఇవ్వదు సరికదా, దుష్ఫలితం ఇస్తుందండి. ఇక్కడ తెలుసుకోండి. ఫలితం లేకపోతే పోయాయి, దుష్ఫలితం వస్తుంది. అది తప్పు కదా. ఆ పాపం పోవడానికై బద్ధ్వాంజలిం మూర్ధ్న్యపనుత్తయే హసః, అపనుత్తయే అంహసః. అంటే పాపముల నుంచి మీరు ఆ పాపం నుంచి బయటకు రావాలి అంటే రెండు చేతులు దోయిలించినప్పుడు ఇంకా శరీరము సిగ్గుని భావం ఉండదు. అటువంటి దేహం పట్ల ఉండవలసిన భ్రాంతిని పూర్తిగా విడిచిపెట్టి రెండు చేతులెత్తి శరణు వేడి వస్తే వస్త్రం ఇస్తాను అన్నాడు ఇక్కడ. అంటే అటువంటి స్థితిలో వచ్చి నన్ను శరణు వేడితే ఆ దోషమంతా పోతుంది. కనుక స్వామి చేసిన పని వాళ్ళ దోషం పోగొట్టడానికి ఈ పని చేశాడు. ఇత్యచ్యుతేనాభిహితం వ్రజాబల మత్వా వివస్త్రా ప్లవనం ప్రతచ్యుతిం తత్పూర్తికామస్తదశేష కర్మణాం సాక్షాత్కృతం నేమురవజ్య మృగ్యతః. అప్పుడు వ్రతభంగం చేసేమని తెలుసుకున్న వాళ్ళై ఇది వ్రతం ఎలాగైనా పూర్తి కావాలి, ఇది మాత్రం నిష్ఫలం కాకూడదు. ఎందుకు? దీని ఫలం ఎవరు? కృష్ణుడు. కనుక ఇది నిష్ఫలం కాకూడదు అనుకుని ఒక్కసారిగా ఆయనకంటూ మేము చేసే ఒక్క నమస్కారము సమస్త దోషాలను తుడిచిపెడుతుంది గనక దీన్ని చేద్దామని సిద్ధపడి వచ్చారండి వాళ్ళు. ఇది ఎలాంటిది అంటే ఏదైనా ఒక వ్రతం చేస్తే వ్రతమంతా పూర్తయి ఒక మాట అంటాం. ఏది తెలియక చేసినా యస్య స్మృత్యాచ నామోక్త్య తప పూజా తపో హోమ క్రియాదిషు ఏం చెప్పారు అక్కడ? సర్వం సంపూర్ణతాం యాతి సద్యో వందే సమచ్యుతం.
అచ్యుతుని స్మరణ చేస్తేనే వ్రతలోపం పోతుందిట. అలాంటిది అచ్యుతుడే అక్కడుండి వాళ్ళ వ్రతలోపం జరగకుండా కాపాడాడు. అందుకే వాళ్ళు చివరికి అంటున్న మాట ఏంటంటే, చీరలపహరించి సిగ్గులు విడిపించి పరిహసించి అయినా జరగ మనకు ఘనుడు నోము కొరత కాకుండా మృక్కించెననుచు హరినుతించిరి అబలలెల్లా. మొత్తం అబలలందరూ, స్త్రీలందరూ కూడా నోము కొరత మనకు కాకుండా మృక్కించే అని తెలుసుకున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు వ్రత ఫలాన్ని, తప ఫలాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే ఇక్కడ పోవలసింది భగవంతుడి దగ్గర పాశమోచనం జరగాలి. పాశములు 8 రకాలుగా ఉంటాయి, అష్టవిధ పాశములు ఉంటాయట. ఈ పాశములు తొలగితేనే పశుపతి లభిస్తాడు. ఇక్కడ ఈ పాశాలు తొలగిన వాడు పశురహితుడవుతాడు. భగవద్విషయంలో ఇది లజ్జ, అంటే భగవన్ నామం పలకాలన్నా కొందరు సిగ్గు 10 మంది ముందు. అందుకే సిగ్గు విడిచి భగవంతుడి కోసం ఎలుగెత్తి అనగలిగితే వాడు తనను మరిచిపోతే కానీ అలా చేయలేడు. అవునా లేదా చెప్పండి. ఇక్కడ తనను మరిచిపోతేనే పనిచేస్తాడు. చైతన్య మహాప్రభు కృష్ణ అనగానే మైమరిచిపోయేవాడు. ఆయన కన్ను నుండి అశ్రువులు, తన శరీరమే తనకు స్పృహ ఉండేది కాదు. అటువంటి పరిస్థితి. అందుకే నీ నామగ్రహణం జరిగినప్పుడే నయనం గళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిర పులకై నిచితం వపుక్కదా తవ నామగ్రహణే భవిష్యతి. ఆ సమయంలో వాళ్ళకి లజ్జ ఉండదు. లజ్జ ఎవరికి ఉంటుందంటే దేహాభిమానం ఉంటుంది. అది లేని వారికి లజ్జ ఎక్కడ ఉంటుంది? అచ్చం యోగి ఎలాగ స్థితిలో వీళ్ళు ఆ స్థితి గడిపోతారు భక్తిలో. రెండవది పాశం శంక. ఇది సాధనలో కూడా శంక ఎక్కువ ఉంటుంది. శ్రద్ధ ఉన్న చోట శంక ఉండదు, తెలుసుకోండి. శంక శ్రద్ధ రెండు ఉన్నాయండి అంటే వెలుగు చీకటి కలిసి ఉందన్నట్టు ఉంటుంది ఇక్కడ. అది మసక వెలుతురు అవుతుంది తప్ప వెలుతురు కాదు, చీకటి కాదు. అలాంటి స్థితి వద్దు. అయితే శంక లేకపోతే శ్రద్ధ. శంక ఉన్నవాడు పడిపోతాడు, శ్రద్ధ ఉన్నవాడు ధరింపబడతాడు. కానీ రెండవ ఉపాసం ఏంటి? శంక. మూడవ ఉపాసం భయం అన్నమాట. ఈ భయం ఉంటే భగవంతుడు దొరకడు, తెలుసుకోండి. భయరహితుడే భగవద్భక్త కరుగుడు. భగవంతుడు ఉన్నట్ట మళ్ళీ భయపడుతుంటాట. అంటే వీడికి ఏదో ఒకటి ఉంటుంది, రెండవది ఉండదు. రెండోది ఉందేమో అనుకుంటున్నాడు, మొదటిది మాత్రం గ్యారెంటీ ఉంది. ఏమిటి? భయం. తర్వాత జుగుప్స, అది కూడా చూసి అసహించుకోవడం, చిరాకు పడడం, అది కూడా కూడదు. అలాగే నేను పలానా కులానికి చెందినవాడిని అనే అభిమానం మరొక పాశం. అలాగే జాతి, కులం జాతి రెండుకి చాలా తేడా ఉందండి. అది గొప్ప పుట్టుక అనుకోవడం జాతి, ఒక సమూహానికి చెందినవాడిని అనుకోవడం కులం. ఈ రెండిటితో కూడింది అభిమానమే, దేహాభిమానమే. అలాగని ఇంకా కులాలు అక్కర్లేదు, జాతులు అక్కర్లేదని చెప్పట్లేదు. వాటి ధర్మాలు వాటిని పాటించాలి, కానీ అహంకారాలుగా మారరాదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ప్రతి కులము గొప్పదే, ఆ కులగతమైన ధర్మం చేయాలి. అందుకని నువ్వు కులాలు పెట్టుకుని సంఘాలు పెట్టుకుని నేను గొప్ప వాడు తక్కువ అని యుద్ధాలు చేయడం బయలుదేరడం కాదు. అందుకే ఇక్కడ కులము, జాతి, తర్వాత శీలము, ఇవి పాశములు అన్నాడు ఇక్కడ. అంటే భగవద్విషయానికి వచ్చేప్పటికల్లా ఇవన్నీ రాలిపోవాలి అక్కడ. ఇవి ధర్మ వ్యవహారంలో ఉంటాయి, భగవద్వ్యవహారంలో ఇవన్నీ కూడా రాలిపోతాయి. కనుక ఇది భగవద్వ్యవహారం, ఇది మామూలు శారీరక వ్యవహారం కాదు కదా. పైగా ఎవరు పతి కావాలనుకున్నారో వాడే వచ్చాడు, ఎవరు అలా కోరుకున్నారో వారి వద్దకే వచ్చాడు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. పైగా వారితో ఏం చెప్తున్నాడు? నా పతిత్వం అంటే మీరేమనుకున్నారు? ఇది కూడా తెలుసుకోవాలి. వస్త్రములు ఇస్తున్నాడు ఆయన. ఈ వస్త్రములు ఇచ్చి మీరు కొంతకాలం ఆగాలి అన్నాడు. అంటే స్వామి అనుగ్రహించే వరకు వాళ్ళు ఆగాలట. అంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు ఏమవుతుంది? స్వామి అనుగ్రహించి మిమ్మల్ని నేను పూర్ణానుగ్రహం ఇచ్చే వరకు మీరు ఆగండి అంటే అంతవరకు స్వామి దీక్ష ఇచ్చినట్లే. అందుకే దీక్షావస్త్రాలు ఇచ్చినట్లు ఇస్తున్నాడండి వాళ్ళకి ఇక్కడ. ఆ విధంగా అనుగ్రహించుతూ అంటున్నాడు ఇక్కడ. వాసాంసితాభ్య ప్రాయచ్చత్ కరుణస్తేన తోషిత తాస్తతావనతా దృష్ట్వా భగవాన్ దేవకీసుత. 2 చేతులెత్తి నమస్కరించి తల వంచిన అది దగ్గరికి రండి అన్నాడు. అవనతులై 2 చేతులెత్తి నమస్కరించి వాళ్ళు ఆ విధంగా రాగానే వస్త్రముడిచ్చాడు. అవనతులై 2 చేతులెత్తి నమస్కరించి వాళ్ళు ఆ విధంగా రాగానే వస్త్రముడిచ్చాడు. వస్త్రాన్ని చైవాపృహు హృతాన్యథాప్యముం తానాభ్యసూయన్ ప్రియసంగ నిర్వృతా. వారందరూ కూడా కృష్ణుని పట్ల ఏమాత్రము తప్పు పట్టలేదు. వాళ్ళకి తప్పు అనిపించలేదుట. తప్పు ఉంటే కదా అనిపించడానికి. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాదస్పర్శ కామ్యయా ధృతవ్రతానాం సంకల్పం ఆహ దామోదర అబలాహ. వాళ్ళు ఏమీ అడగలేదండి భగవాను. ఆ కాత్యాయనీదేవి దగ్గర మాత్రం రోజు జపం చేశాడు. తీర స్వామి కనబడ్డాక నందగోపసుతం దేవి పతిం మేకురు తే నమః అన్నారే, అలాంటిది నందగోపసుతుడే వస్తే ఆయన దగ్గర ఏమీ అడగలేదు.
ఆయన మీ వ్రతం సఫలమవుతుంది అన్నాడు, అంతే, చాలదా? అయితే వారి యొక్క కోరిక ఆయనకి తెలుసు. స్వపాద స్పర్శ కామ్యయా ధృతవ్రతానాం, నా పాదాన్ని స్పర్శించాలనే కోరికతో వాళ్ళు ఉన్నారు. అంటే స్వపాద స్పర్శ అంటే నా పదమును అంటుకోవాలనే కోరికతో, నా పదము అంటే నా పాదము, నా పదం అంటే కైవల్యము, దాన్ని అంటాలనే కోరికతో వీళ్ళున్నారు అని తెలుసుకుని వాళ్ళతో స్వామి మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్వామి ఒక యోగీశ్వరుడిగా మాట్లాడుతున్న మాటలు అద్భుతమైన ఈ లీలా తత్వాన్ని మనకు అందిస్తాయి. సంకల్పో విదిత సాధ్యో భవతీనాం మదర్చనం మయోనుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి. మీరు నన్ను పూజించాలనే సంకల్పంతో ఉన్నారని నాకు తెలుసు. మీ సంకల్పం నాకు ఆమోదమే, అది సత్యం అవడానికి తగినదిగా ఉంది అన్నాడు ఇక్కడ. అంటే మీ సంకల్పం నెరవేరుటకు తగినదిగా ఉన్నది, అంటే దానికి తగ్గ హృదయ శుద్ధి మీకున్నది, దానికి తగ్గ సమర్పణారూపమైన వ్రతాచరణ మీరు చేశారు అంటూ ఇందాక చెప్పుకున్నామే. భగవంతుని మీద కామం కామం కాదన్నమాట భగవంతుడి తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. నా మయ్యావేశిత ధియాం కామ కామాయ కల్పతే భర్జిత క్వథిత ధాన ప్రాయో బీజాయ నేష్యతే. నా మయి ఆవేశిత ధియాం, ఆవేశిత ధియాం అంటే నాయందు బుద్ధిని ప్రవేశింపజేసిన వారు. ప్రవేశము ఆవేశము రెండు ఒకే అర్థములండి. ప్రవేశించుట అంటే ప్రకృష్టముగా విశనము, ఆవేశం అంటే ఆసమంతాత్ విశనం. సంపూర్ణముగా బుద్ధిని నాయందు సమర్పించిన వారు నా పట్ల చూపించే కామము కామము కింద అనరాదు. మరి అది కూడా కోరికే కదండి, కృష్ణుడు కావాలని అంటున్నారు కదంటే కోరికే కానీ కోరిక కాదు అన్నారు. ఇది ఎలాంటిదంటే కొన్ని గింజలు, ధాన్యములు కానీ ఇంకేమైనా గింజలు కానీ నేల మీద వేస్తే మొలకలు వస్తాయి. వాటిని కాల్చేసి వేయించి వేస్తే ఏమవుతాయి? మొలకలు రావు. మరి విత్తనాలే కదండి, అవి విత్తనాలే ఇవి విత్తనాలే, కానీ కాల్చి వేయించిన విత్తనాలు మొలకెత్తవు. అలాగే నాయందున్న కామములు జన్మలనే మొలకలు ఇవ్వవు, అవి కాల్చి వేయించిన విత్తనాలు వంటివి కనుకనే నాయందున్న కామం దోషం కాదన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట! ఇదొక్కటి తెలిస్తే ఈ లీల గోపీతత్వం అర్థం చేసుకోవడానికి పనికొచ్చే లీల ఇది. అంటే భగవానుడు పతి కావాలని కోరుకున్న వారినే భగవానుడు ఆ యోగం ఇవ్వబోతున్నాడు. కానీ స్వామితో పతిత్వం అనేటువంటిది దైహికమైనది కాదు. అంటే స్వామి శరీరమే పాంచభౌతిక వికారములు కాదు. అదే పాంచభౌతిక వికారం కలిగిన దేహం ఉన్నవాడు మరొక పాంచభౌతిక వికారం ఉన్నటువంటి వారి పట్ల చూపించే కామానికే ధర్మాధర్మ ప్రసక్తి వస్తుంది. కానీ దివ్యమంగళ లీలా విగ్రహుని పట్ల అది వర్తించదు. పైగా ఆయన నిర్వికారుడు, అదొకటి ఉన్నది. ఇన్ని ఉండడం వల్ల ఆయన పట్ల కామం కామం కాదు. పైగా ఆయన పట్ల తిప్పిన కామము వేగిపోయినట్లు కాల్చివేయబడ్డట్లు అయి శుద్ధమవుతుంది. యాతాబలా వ్రజం సిద్ధా మయేమా రంస్యత క్షపాహ యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీహి. ఈ శ్లోకం చాలా విశేషమైన శ్లోకం. మూడే మాట్లాడాడు కృష్ణుడు, 3 శ్లోకాలు, 3 మాటలు ముత్యాలే. 3వ మాట ఏమంటున్నాడంటే మీరింకా బయలుదేరండి. ఎక్కడికి? వ్రజానికి. సిద్ధాహ సంబోధన చేశాడు ఇక్కడ. అబలాహ అంటే స్త్రీలను అబలలు అంటారు కదా, స్త్రీలారా అని. అబల అనే మాటకు మరొక అర్థం ఏంటంటే మా బలము అని అహంకారం లేకుండా సర్వము భగవంతుడే అనేటువంటి అహంకార సమర్పణాభావం కలిగిన వారు కనుక అబలాహ. ఇక్కడ ఆ స్థాయిలో అర్థం చెప్పాలి. రెండవది ఏమిటి? సిద్ధాహ, వీరి సిద్ధులు. సిద్ధులు ఎవరినంటారండి? నిష్కామయోగుల్ని సిద్ధులు అనాలి. మీరు సిద్ధులు అంటే మీ వ్రతము సిద్ధించింది కనుక మీరు సిద్ధులు అనొక అర్థము. సిద్ధుల యొక్క స్థితి ఏదో అటువంటిది, మీరు ఆరూఢులైనటువంటి వారి స్థితి మీది. అదే సిద్ధాహ. మీరు యదుద్దిశ్య వ్రతమిదం, దేనిని ఉద్దేశించి ఆర్యార్చనం అమ్మవారిని అర్చన చేశారో ఆ వ్రతము ఫలము మీకు సిద్ధించినట్లే. మీరు ఏది కోరి ఆచరించారో అది కొన్ని ప్రత్యేక రాత్రుల యందు తీరుతుంది. కొన్ని ప్రత్యేక రాత్రుల యందు అన్నాడు ఇక్కడ. మయేమా రంస్యథ క్షపాహ. క్షప అంటే రాత్రి. ఆ రాత్రులేవో రేపు రాత్రి చూసుకుందాం. ఆ రాత్రుల కోసం వీళ్ళందరూ కూడాను ఇంకా దీక్షితులై కూర్చున్నారు అన్నమాట. అదే అర్థం ఇక్కడ. ఇక్కడ భగవానుడు ఏది చెప్పకుండా వెళ్ళిపోయి మీ వ్రతం ఫలించిందని వెళ్ళిపోతే వాళ్ళకి ఏమీ తోచదు. కానీ భగవానుడు ఎలా చెప్పాడు? వాటికంటూ ప్రత్యేక రాత్రులు ఉన్నాయి, ఇప్పుడు కాదు. అంటే అంతవరకు ఎందుకు భగవానుడు అలా వాయిదా వేశాడు అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఒక వ్రతం చేశారు,
ఇప్పుడు మరొక వ్రతం ప్రారంభమవుతుంది. ఏమిటో తెలుసా? ఆ రాత్రులు ఎప్పుడు, అలా కృష్ణుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడని ప్రతి క్షణం వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి క్షణం అది చింతన చేయడం అనే కొత్త వ్రతం మొదలవుతుంది. ఆ వ్రతం పూర్ణమై సిద్ధించాలి, అప్పుడు ఆ రాత్రి వస్తుంది తెలుసుకోండి. ఇక్కడ ఇది రహస్యం. ఇందులో అన్ని మర్మములు ఉన్నాయండి ఒక్క లీలలో. ఇక్కడ పైగా వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ తెలిస్తేనే కొంతమేరకు ఇది అర్థమవుతుంది ఇక్కడ. అందుకే వాసాంశ అనే శబ్దమే ఇక్కడ వాడబడుతున్నది. ఇక్కడ ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామా కుమారికా ధ్యాయంతస్తత్పదాంభోజం కృచ్ఛా నిర్వివిశుర్వ్రజం. ఇలాగా లబ్ధకాములై అంటే అభీష్ట సిద్ధి పొందినటువంటి కుమారికలు, వాళ్ళందరూ కుమారికలే. అంటే ఎవరు? పెళ్లి కాని వాళ్ళే వాళ్ళందరూ కూడా. కృష్ణుడు ప్రత్యేకమైన రాత్రులను చెప్పాడు అక్కడ. కనుక ఆ ప్రత్యేక రాత్రికి ఎంతకాలం గడిచిందో మనకు తెలియదు. అంతవరకు వాళ్ళందరూ కూడా వియోగంతో, నిరీక్షణ అనే యోగంతోనే ఉన్నారు వాళ్ళందరూ. పైగా ఆ సమయంలో వాళ్ళు ధ్యాయంతస్తత్పదాంభోజం, ఆ కృష్ణ పాదపద్మాలని ధ్యానిస్తూ కృచ్ఛ్రాత్ నిర్వివిశుర్వ్రజం, చాలా కష్టం మీద గోకులానికి వెళ్ళారట. అంటే గోకులానికి వెళ్ళడం కష్టం. ఎందుకంటే మహాయోగి పరమాత్మతో రమించేవాడిని మళ్ళీ ప్రపంచం ఇప్పుడు రమ్మంటే చాలా